ఈ వార్త అయిపోయింది, ఈ వార్త అయిపోయింది. పబ్లిక్ చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని సర్వే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో అడుచుకుందాం పాండ్రి. ఓ తాత, ఏందయ్యాల్టి సంగతి? శాత చేసి సన్నాసుల చేతులు పెట్టుడు అవుతుంది రాళ్ళు అచ్చులు చేసి చేసి చేతులు పోబట్టే పంట పండించి మార్కెట్కి పట్టుకపోతే దానికి అది లేదు ఇది లేదు అని 20 వంకలు పెట్టి మన నెత్తుల మీద చేతులు పెట్టవచ్చు. చేత చేస్తే ఏమైతుంది? చేతులు అప్పులు తప్ప ఏమైనా మిగులుతానియా? ఓ తాత, ఈడున్నవానే నీకోసం నేను చూసుకుంటా. ఈ వార్త ఎరికే నానే నీకు. నాకు తెల్లారి లేస్తే అప్పుల వార్తలే ఎక్కువ కాబట్టి ఇక లోకం మీద ఏం వార్తలు నడతాయి అనేది నాకేం తెలుస్తుంది రా నాయన. నా బతుకుల మనవాడ నాకు ఏ వార్తలు తెలివాయి. ఈ ముసలోనికి రోజు చేసే వార్తల కొలువే చక్కగా చేసేత కాదు. ఇక నీ వార్తలేడు ఇంటడే తమ్మి. ఇంతకు ఆ ముసలోనికి చెప్దాం అనుకుంటున్న వార్త ఎందుకు చెప్పు? సర్పంచ్ ఎలక్షన్ల మీద సర్కార్ నిర్ణయం తీసుకున్నదాన్నే సుప్రీంకోర్టు చెప్పినట్టు 50% దాటకుండా రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేసిందట. అబ్బా కొడుక, అంటే ఈ 10-15 రోజులలో సర్పంచ్ ఎలక్షన్లు పెడుతుంది అన్నట్టే నారా సర్కారు. ఆయన ఎంత సంఖ్యలు గుద్దుకున్నా ఏమున్నది గర్వకారణం అన్నట్టున్నది రా మన బతుకులు. ఏం చెప్పుకునేటట్టున్నది? ఏం సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేసేటట్టున్నది రా. సరే సరే, ఈ ముచ్చటైతే నువ్వు మన ఊళ్ళో తిరిగి మన పార్టీలందరికి చెప్పు మాపటాల వరకు. సరే, దాని మీద ఏదో చెప్పని వాడైతే మంచిగా చెప్పు అందరికి. హాగో, సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఎగిరి గంతెత్తో కావచ్చు అనుకుంటే నువ్వేందే గాలి తీసిన ఊపిరి బుగ్గ కదా తుస్సుమన్నట్టు అన్నావు. తుస్సుమనకపోతే ఏం చేయమంటావు మరి? అప్పుడు గిట్లనే బీసీ రిజర్వేషన్ చేసినాం, సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుడే అని సర్కారు ఓ ముచ్చట్ని విడుదల చేశా. ఇక నేను బుస్సున ఉబ్బి ఇక బతుకమ్మ పండుగ వస్తుంది కదా అని ఏర్పాట్ల మీద ఏర్పాట్లు చేసి అడిగినోని కల్లా పొక్కవలుగా తాగబోయించిన. అతనిక యాంది పెద్ద కోర్టు సర్పు జరితే నీ యొక్క సరుసుకబడ్డట్టే అయిపోయా బతుకు. సర్పంచ్ ఎలక్షన్లు ఎడబెచ్చిండు. ఇప్పుడు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లు గట్టెక్కుతాయి పొడిగెళ్తాయి అని గ్యారెంటీ ఉన్నదా? ఇది కూడా గట్టనే అయ్యేటట్టున్నది మరి. ఈసారి ఖచ్చితంగా జరుగుతాయి కావచ్చునే తాత. ఎందుకంటే సుప్రీంకోర్టు పాత పద్ధతిలోనే 50% రిజర్వేషన్లు పెరగకుండా ఎలక్షన్లు పెట్టుకోమని చెప్పింది కాబట్టి ఇక అడ్డేమున్నది చెప్పు? ఎవ్వలో ఎందుకు అడ్డం ఉండరు? బీసీ రిజర్వేషన్ చేస్తామని బీసీ కుంపటి రాజేసి ఇప్పుడు పెద్ద కోర్టు చెప్పింది కదా అని పాత పద్ధతులనే సర్పంచ్ ఎలక్షన్లు పెడతామని సర్కారు చెప్పినంత మాత్రాన బీసీ సంఘాలు ఊరుకుంటాయా? రోడ్ల మీదకి రారా? ధర్నాలు చేయరా? ఈ ఓట్లను అడ్డుకోరా? అవును, అది కూడా నిజమేనే తాత. ఇంకొన్నొద్దులల్లా పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో బీసీ బిల్లు ఆమోదం పొందేటట్టు సెంట్రల్ సర్కార్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లు తీసుకొచ్చినాకనే ఓట్లు పెట్టాలి అంటారు కావచ్చు. మరిగా అంటావు, ఈ బీసీ బిల్లు నివురు కప్పిన నిప్పు లెక్కనే ఉన్నదే తల్లి. అది ఎప్పుడు రగులుతుందో, ఎట్లా రగులుతుందో, ఏ రూపంలో రగులుతుందో ఎవలకు తెలియకుంటున్నది. ఎరికేనా అంటది మళ్ళా. పాపం చెయ్యిపాటి సర్కారు పెంచి పోషించిన ఈ బీసీ బిల్లు ఇప్పుడు వీళ్ళ మెడక చుట్టుకుంటుందని అనుకోలేదు కావచ్చునే. సరే, బీసీలకు మేలు చేయాలనే ఆలోచనతో చెయ్యిపాటి సర్కారు అసలు ఆలోచన చేస్తుడు మంచిదే, మంచి కమాతే కాదంటలేము. కానీ దానికి ఒక రేవు తావు అనేది ఉండాలి కదా. ఎట్లాగా అధికారం మాకున్నది కదా అని ఇష్టం ఉన్నట్టు జీవోలు ఇచ్చుకుంటూ పోయేది ఉంటే సెంట్రల్ సర్కారు ఉన్నది దేనికి? చట్టాలు ఉన్నది దేనికి? దానికి ఒక రేవు తావు పద్ధతి పాడు అనేది ఉంటుంది కదా, దాని ప్రకారం నడుచుకోవాలి కదా. ఇక ఇష్టం ఉన్నట్టు చెప్పుకుంటూ పోతాం, మేము చెప్పిందే రాజ్యం అని అంటే జనాలు ఏమన్నా బయట తెలియదక్కువల్ల వాళ్ళకు కూడా ఉంటుంది ఆలోచన చేసే అంతే చెతికి కారా. అవును, ఇదైతే నిజమేనే తాత. బీసీల పేరుతోని కొత్త పార్టీలే పుట్టుకొచ్చే, నాయకులు కూడా పుట్టుకరావటే. అధికారంలో ఉన్నప్పుడు లేని బీసీల మీద ప్రేమ కొంతమంది లీడర్లకు బాగా వంగుక రావటనే. పాలు పోసి పెంచినా కూడా పాము మెడకే చుట్టుకుంటుంది అన్నట్టు ఇప్పుడు ఈ చెయ్యిపాటి సర్కారు పెంచి పోషించిన ఈ బీసీ బిల్లు వాళ్ళ మెడకే చుట్టుకుంటుందని వాళ్ళు కూడా ఊహించలే కావచ్చు. అయినా ఇప్పుడు ఈ పద్ధతులు ఈ పాడు ఇవన్నీ సక్రమంగా లేనప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయని నమ్మకం అయితే నాకు కానొత్తులు. ఏమంటారు లచ్చులు? డౌటే నాకైతే. సర్కారు సర్పంచ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎంబటే ఎవరో ఒకరు పోయి పెద్ద కోర్టులో కేసెత్తారు. మళ్ళా ఎప్పటి సిప్ప ఎనుగులు అన్నట్టే సర్పంచ్ ఎలక్షన్లు ఆగుతాయి. ఎవరు పోతారో పోరో తెలియదు కానీ వాళ్ళను ఎగేసి పోగేసి వాళ్ళు కోర్టుకు పోయేటట్టు చేసి సర్పంచ్ ఎలక్షన్లు ఆపేటట్టు చేస్తారు కొంతమంది. నీ అసొంటి నాలముత్తలు అబ్బో ఇసొంటి వాళ్ళు తక్కువ అనుకుంటా. అరే ఆగుపుల నాకు పోన ఎవడో వీడు మరి. అల్లా చెప్పురా, నేను రాముల తాతనే కానీ చెప్పురా ముచ్చటేందో. ఏంది వారి ఆ సర్పంచ్ ఎలక్షన్లు జరిగేటట్టు కూడా లేదు, అసలు మోక కూడా కనబడతలేదు.
మాపటాలకు మీటింగులు పెట్టి నా దగ్గర పెగ్గులు మందు దొబ్బి తాగుదామని చూస్తారా లేకిడి బాడుకోవాలారా గీటింగ్లే నేను రాను మాపటాల కాట మా ఇంటికాడ మీటింగ్ పెడతారట అబ్బా కొడుకు దొబ్బి తాగేందుకు. అరే గట్లంటున్నావేందే తాత పాపం ఊరోళ్ళు నిన్ను సర్పంచిని చేద్దామని గంత కాసి పడతంటే ఎందుకు వద్దంటున్నావు చెప్పు. ఆ సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయని నమ్మకం ఉంచినో మంచిగుండు. అవి జరుగుతాయో తెలియదా జరగాయో తెలియదా ఆ పార్టీ వాళ్ళు అందరూ నా ఇంటికి వచ్చి మీటింగ్ పెట్టిగా ఓ తాత నువ్వే సర్పంచ్ రాములు అనగానే ఓ బుస్సున ఉబ్బి కొత్త వాళ్ళగా ఆగబోతావు. ఈ బాడక కూడా అత్తదా అయ్యేటోడే తక్కువ తను మళ్ళీ ఇంకా అలక తక్కువ చెప్తా ఇట్లా తాగబోయించుడే మొత్తం ఎప్పటికీ నా బతుకంతా అయిపోయింది. ఇక నేను ఈ అప్పులు తీసుకొచ్చి వీళ్ళకి తాగబోయించి అవి జరుగుతాయో జరగదో తెలియదు. నేను మీటింగ్లు ఏం పెట్టుకొని మీటింగ్లకు ఏం పోరు చెప్పు. ఇప్పటికీ ఆ పర్వీన్ గారి దగ్గర 50,000 రూపాయలు తెచ్చిన, ఆ కేదార్ షేడ్ దగ్గర 1,50,000 రూపాయలు తెచ్చిన. వాటికి వడ్డీలు, చక్ర వడ్డీలు, భూచక్ర వడ్డీలు, ఇష్టు చక్ర వడ్డీలు అని వడ్డీలు డబ్బులు త్రిబుల్ అయిపోతాయి. ఆ అప్పులే కట్టలేకపోతాను. ఇప్పుడు మళ్ళీ అప్పులు తీసుకొచ్చి వీళ్ళకి తాగబోతానా సర్పంచ్ రాములు అనగానే బుస్తులు. అవును అప్పుడు గిట్లనే సర్పంచ్ నోటిఫికేషన్లు రాగానే చాలా దిక్కుల ఊర్లల్లో ఆశావాహులంతా బతుకమ్మ పండుగకు దసరా పండుగకు ఖర్చులు పెట్టుకున్నారట. కానీ అది ఉత్తముచ్చటే అయ్యేటాలకు నోరెళ్ళ పెట్టిండట. జే అన్న జనాలేమో జేబులు కాల్ చేసిపోయిర్రు. ఎలక్షన్లు పెడతామన్న సర్కార్ ఏమో ఏం మాట్లాడకుండా సప్పుడు చెక్కున్నది. నట్టపోయింది ఎవరు నా సోటి ఉచ్చిలుగాలు కాదా. మళ్ళీ అప్పుడు బీసీ రిజర్వేషన్ బట్టి మన ఊళ్ళో సర్పంచ్ బీసీ వచ్చింది. ఇప్పుడు పాత పద్ధతిలోనే రిజర్వేషన్ నడుతుంది, పాత పద్ధతిలోనే సర్పంచ్ ఓట్లు నడుతాయి అని ఇప్పుడు మన ఊళ్ళో మళ్ళీ ఏం వస్తుందో ఏ కుల పొలకు సర్పంచ్ వస్తుందో నాకు వస్తుందన్న గ్యారెంటీ ఏంది చెప్పు. అటు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమో అప్పుల మీద అప్పులు ఇప్పటి వరకు 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి కూర్చున్నాడట. ఇక మరి అట్లనన్నా అప్పులు చేసి ఊళ్ళకి ఏమైనా రూపాయి ఇస్తానంటే అది లేదు బూది లేదు. ఇప్పటి వరకు రూపాయి అయితే ఇలా ఆయన గెలిచిన కాదు. ఇక లక్షలు ఖర్చు పెట్టుకొని నేను సర్పంచ్గా గెలిస్తే నాకేమైనా రూపాయి వీకిస్తానన్న గ్యారెంటీ ఉందా? ఎందుకు మరి ఎదురుంగా పోయి ఎగిరితాను ఇచ్చుకున్నాడు. నాకు ఆ ఎలక్షన్లు వద్దు, ఆ సర్పంచ్ పదవద్దు. తల్లి నమస్తే దండం సెలవు నీ వార్తలు నువ్వు చదువుకో. హే పారబాడుకోఫా అరే గజి వీకురా అంటే నిలబడి ఏం చూస్తున్నావురా నువ్వేం చేస్తాను నువ్వు భలే ఉన్నావు ఈయన కొడుకు నువ్వు కాశ్మీర్ దేశం ఎత్తాను పాపానాడు కదా. సర్పంచ్ ఎన్నికలు ఎట్లనన్నా చేసి పెట్టాలని సర్కారు చూస్తున్నది. దానికి తగ్గట్లే ఏర్పాట్లు కూడా టక్కటక్కనే జరుగుతున్నాయి. కాకుంటే చాలా మంది జనాలు మాత్రం ఇప్పుడైనా ఎన్నికలు జరుగుతాయో లేదోనని బాగానే డౌట్ అనుమానాలు పడుతున్నారు. ఇంకో దిక్కు బీసీ సంఘాలు కూడా వచ్చే పార్లమెంటు సమావేశాలలో బీసీ బిల్లు పెట్టిపిచ్చి రాజ్యాంగబద్ధంగానే మా వాటా మాకు దక్కేటట్టు చేసినాకనే ఎన్నికలు పెట్టాలి, లేకుంటే మాత్రం ఎన్నికలను అడ్డుకుంటామని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.